తెలంగాణ ఐటీ శాఖ వార్షిక రిపోర్ట్ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రధానమైన దేశాలు ఈరోజు మీరు ప్రపంచంలో చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ రెండు దేశాలతో కూడా మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వారితో మన ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది, ఎంఓయూ కుదుర్చుకుంది. దానికి అనుగుణంగా కూడా మనకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా వస్తాయనే విశ్వాసంతో అభిప్రాయంతో కూడా మేము ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు గట్టిగా కొనసాగుతూ ఉన్నాయి. అదే రకంగా ఇంకా ఒక ముఖ్యమైన అంకం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మరి విఎల్ఎస్ఐ డిజైన్కి సంబంధించి మొన్న అమెరికా పర్యటనలో కూడా ఏఎండి అనే కంపెనీతో అక్కడ చర్చలు జరిపినప్పుడు వారు కూడా ముందుకు వచ్చారు. ఒక విఎల్ఎస్ఐ డిజైన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము, మీరు మాతో భాగస్వాములు అవ్వండి అంటే వారు వెంటనే ఉత్సాహంగా స్పందిస్తూ మేము పార్ట్నర్ అవుతాం, మాతో పాటు ఇంకా ఇతరులను కూడా మీరు తీసుకొని రండి, లెట్ దిస్ నాట్ బి అన్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ అన్నారు. మేము కూడా దీన్ని ఎక్స్క్లూజివ్గా ఉంచదలుచుకోలేదు. ఈరోజు ఒక ఏఎండి వచ్చింది, ఇంకా చాలా కంపెనీస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. విఎల్ఎస్ఐ డిజైన్ సెంటర్ని ఒక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఇదివరకు ఎక్కడా కూడా లేదు. దిస్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. విల్ బి సెటింగ్ ఇట్ అప్ దిస్ ఇయర్ and it won't be an exclusive thing to anyone. In fact, all of the big organizations involved in electronic system design and manufacturing, and especially the very large system integration projects ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఒక విఎల్ఎస్ఐ డిజైన్ కూడా ఒక కీ సెంటర్, ఒకటే యూనిక్ సెంటర్ని మనం హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు అల్టిమేట్గా నేను పదే పదే చెప్పేది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు పదే పదే చెప్పేది, ప్రజలకి ఉపయోగపడని సాంకేతికత, any IT tool which does not really alleviate or change the social dynamic or improve the quality of life of a citizen is futile అనేది ఆయన చెప్పేది ఎప్పుడు కూడా. ఐటీ అనేది ఒక పౌరుడికి, తెలంగాణ పౌరుడికి, భారత పౌరుడికి ఉపయోగపడినంత కాలం మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కూడా దానివల్ల అది నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మ్యాండేట్. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్లో కూడా, వివిధ డిపార్ట్మెంట్స్లో కూడా ఐటీ వినియోగానికి సంబంధించి మేము చాలా పెద్ద ఎత్తున డ్రైవ్ చేశాం. దానిలో భాగంగా దాదాపుగా గవర్నమెంట్లోని 20 డిపార్ట్మెంట్లు ప్రస్తుతం ఐటీ టెక్నాలజీని చాలా విరివిగా వాడుతూ ఉన్నాయి. ఈ గవర్నెన్స్ కానీ గవర్నెన్స్ అప్లికేషన్స్ కానీ చాలా విస్తృతంగా వాడుతూ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మీ సేవనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, మీ సేవ ఈరోజు మొత్తం భారతదేశంలోనే, ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ, ఇన్ఫ్యాక్ట్ జీటీ షుడ్ బి టాకింగ్ అబౌట్ దిస్ మోర్ ఆఫెన్. ఈరోజు భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ మీ సేవ లార్జెస్ట్ సిటిజన్ డెలివరీ ప్లాట్ఫామ్గా మారింది అని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. We recorded the maximum number of transactions, electronic transactions during 2015-16 in the entire country. So that is the kind of standards we've set in MeSeva and e-governance and the citizen services that we provide. అదే రకంగా ఇంకా మరిన్ని సర్వీసెస్ కూడా మీ సేవ ద్వారా యాడ్ చేయాలన్న ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాం. మీ సేవను నిజానికి గ్రామీణ ప్రాంతాల దాకా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ పంచాయత్ అనే ఒక అప్లికేషన్ కూడా మనం స్టార్ట్ చేసాం. పోయిన సంవత్సరం 2 అక్టోబర్ నాడు గాంధీ జయంతి నాడు ప్రారంభించాం. దాదాపుగా ఒక 100 సెంటర్లని ప్రారంభించాం. కొన్ని బాలారిష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనం చేసి ఒక స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్కి ఇప్పుడు వచ్చి ఉన్నాము. తొందరలోనే మరొక 500 సెంటర్లను కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వన్ స్టాప్ షాప్లు ఏవైతే ఈ పంచాయత్ రూపంలో మనం స్టార్ట్ చేసామో వాటిని మరొక 500 యాడ్ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మా ఈ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, మొబైల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ ఎట్లాంటి సక్సెస్ సాధించామంటే, ఒక ఉదాహరణకి మచ్చుకొకటి, మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రారంభించిన వాలెట్ అనే ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఈరోజు మొత్తం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ అప్లికేషన్ల కంటే 10 లక్షల డౌన్లోడ్లు ఇప్పటికే సాధించి నంబర్ 1 ఈరోజు గవర్నమెంట్ టూల్గా యాప్ స్టోర్లో టాప్ 100 టూల్స్లో ఒకటిగా, టాప్ 100 యాప్స్లో ఒకటిగా నిలిచిందని చెప్పి కూడా నేను మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 8 రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశ వ్యాప్తంగా ఉండే 8 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోడల్ని స్టడీ చేస్తూ ఉన్నాయి. మరొక తెలంగాణలో ఎట్లా చేసింది, మేమెందుకు చేయలేమని చెప్పేసి వారు కూడా మా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదే రకంగా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఐటీని 2వ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లే క్రమంలో జిల్లాలకు, ముఖ్యంగా జిల్లాలకి, అదే రకంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకి, Tier 2 సిటీస్కి తీసుకెళ్లే క్రమంలో మేము తీసుకున్న చర్యలు, మన పాలసీ ఫలాలను ఇస్తా ఉందని చెప్పి కూడా మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పటికే దాదాపు ఒక 1800 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వరంగల్ పట్టణంలో మరి సైంట్ పూర్వాశ్రమంలో ఇన్ఫోటెక్గా పిలువబడే సంస్థ ఇప్పటికే వరంగల్లో తమ సెంటర్ని ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉంది. ఇంకొక 6 నెలల కాలంలో
సెంటర్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. దాదాపు 1800 మందికి వరంగల్ పట్టణంలో అదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అదేదో బ్యాక్ ఆఫీస్ కాదు, అదేదో మన కాల్ సెంటర్ కూడా కాదు, ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. మ్యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేసే సంస్థ సైంట్ అనే సంస్థ అక్కడ ఏర్పాటు చేసింది. అదే రకంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చిన్న చిన్న పట్టణాలు, జనగాం లాంటి చిన్న పట్టణంలో కూడా మొన్న మధ్యన జయేష్ రంజన్ గారు ఒక 60 సీటర్ కాల్ సెంటర్ రూరల్ బీపీఓని ప్రారంభించి వచ్చారు. అదే రకంగా మాకు ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా ఒక 5-6 చోట్ల, 1 కాదు 2 కాదు 5-6 చోట్ల మనకి తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాల్లో కొత్తగా రూరల్ బీపీఓలు ప్రారంభిస్తామంటూ మనకి కొన్ని కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి. కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో, ఖమ్మంలో, ఈ అన్ని చోట్ల కూడా తొందరలో ఈ కంపెనీలు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. కొన్ని రూరల్ బీపీఓ సెంటర్లు ఉన్నాయి. అదే రకంగా ఇతరత్రా కూడా అక్కడ రూరల్ సెంటర్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే మీరు గమనించారు, డిజిటల్ తెలంగాణ ఇనిషియేటివ్లో భాగంగా ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, అంటే మనం ఏదైతే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ రూపంలో చేస్తా ఉన్నామో దాంతో పాటుగా దానికి అనుసంధానం చేసి ఫైబర్ గ్రిడ్ని ఇంటింటికి అందజేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక లక్ష్యం అయితే, డిజిటల్ లిటరసీని పెంచడం, అంటే డిజిటల్ అక్షరాస్యతని పెంచడం 2వ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడే మీరు చూశారు, కొంతమంది గౌరవ సర్పంచ్లు కానీ, విఎల్ఈస్ కానీ, విలేజ్ లెవెల్ ఆంటర్ప్రినర్స్ కానీ, వీరందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు తమ తమ గ్రామాల్లో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 1,00,000 మంది డిజిటల్ అక్షరాస్యులు అయ్యారు పోయిన 1 సంవత్సరంలోనని చెప్పి కూడా మీకు చెప్పడానికి, మీతో పంచుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి కేవలం పోయిన వారంలో మీరు గమనించి ఉంటారు, తెలంగాణ భారతదేశంలోని 5 టాప్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, యూపీ, జార్ఖండ్, గోవా, ఈ 4తో పాటు తెలంగాణను కూడా టాప్ 5 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో మరి మన స్కాచ్ అవార్డు కూడా మొన్ననే లభించిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్తో కలిసి 4G సర్వీసెస్ని మరి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం, వారికి కూడా మనం సపోర్ట్ చేయడం, ఇవన్నింటి దృష్ట్యా రాబోయే 3-4 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 80% నెట్వర్క్ కూడా 4Gలోకి రాబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను. దాంతోపాటు ఒకసారి మన ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ, అదే రకంగా గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ, అదే రకంగా ఐటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో మనం తీసుకున్న కొన్ని సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా, ఉదాహరణకి మహిళా భద్రతకి, ఐటీ రంగంలో పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని కొన్ని యాప్స్ డెవలప్ చేయడంతో పాటుగా, హాకై లాంటి యాప్ కానీ ఇంకా ఇతర యాప్స్ డెవలప్ చేయడంతో పాటుగా, ముఖ్యంగా హోంశాఖ షీ టీమ్స్ పెట్టడంతో పాటుగా మనం కూడా వారికి అనుసంధానం చేసుకొని షీ షటిల్స్ కూడా మనం ప్రారంభించాం. అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐటీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరి సయోధ్యతో, అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఐటీ డిపార్ట్మెంట్ పెద్ద మొత్తంలో చేస్తూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా హైదరాబాద్లో టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో కూడా కలిసి, అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కలిసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, అంటే ఐటీ రంగంలో లక్షలాదిగా ఉన్న ఉద్యోగుల సోషల్ క్యాపిటల్కి, వాళ్ళ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా సంబంధించి మనం పెద్ద మొత్తంలో ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాం. ఐటీ హబ్ డెవలప్మెంట్ పై ఇప్పటి వరకు కేటీఆర్ లైవ్ లో మాట్లాడారు. ఇక మిగతా డీటెయిల్స్